రివ్యూ ఆఫ్ కిష్కిందపూరి. చావు కబురు చల్లగా మూవీని డైరెక్ట్ చేసిన కౌశిక్ గారి మూవీని డైరెక్ట్ చేశారు. 10th మేమర్స్కి పెయిడ్ ప్రీమియర్స్ వేశారనుకుంటా. రిపోర్ట్ అంతా బ్లాక్ బస్టర్ అని వచ్చేసింది. మా దగ్గర మాత్రం 11th ఈవినింగ్ నుంచి వేశారు. బెల్లవన్కి కంటెంట్ మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది. అందుకే 2 రోజుల ముందు నుంచే ఈ ప్రీమియర్స్ పేరుతో ఇంత డేరింగ్ స్టెప్ వేశారు. పాపం ఆయన హిట్ సినిమా చూసి చాలా ఇయర్స్ అవుతుంది. అతని లాస్ట్ హిట్ ఏంటో కూడా నాకు గుర్తులేదు. మీకు ఐడియా ఉంటే కమెంట్ చేయండి. ఎనీవేస్ మొత్తానికి మూవీకి అయితే ఆల్ ఓవర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఎక్సైటెడ్గా వెళ్ళిపోయాను. మరి చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత నుంచి చివరి క్షణం వరకు మీరు ఫోన్ పట్టుకుంటే ఇంకెప్పుడు సినిమాలు చేయనన్నారు బెల్లం గారు. అబద్ధం ఎందుకు కానీ మధ్యలో 2-3 చోట్ల పట్టుకున్నా అదే ఫోను. అలాని డిసప్పాయింట్ చేసిందని కాదు, పర్లేదు, నాకు బాగానే అనిపించింది. 2 గంటలు కాబట్టి 65% ఇష్టంగా, 35% కష్టంగా వెళ్ళింది. ఓవరాల్ సాటిస్ఫై చేశారు. అసలు ఈ దెయ్యం సినిమాల్లో ఏముంటుందిలే, ట్రైలర్ చూస్తేనే ఇది మరో రాజుగారి గదిలా అనుకున్నా కానీ అదేం లేదు. వావ్ అనిపించే 2-3 ట్విస్టులు, 4-5 జంప్ స్కేర్స్, దెయ్యం గాడి బ్యాక్ స్టోరీ, ఒక నోన్ యాక్టర్ సర్ప్రైజ్ రోల్ చేసి అతని యాక్టింగ్తో ఫుల్గా మెప్పించాడు. ఆ మనిషి ఎవరో నేను రివీల్ చేయను కానీ రీసెంట్గానే ఒక సూపర్ హిట్ మూవీలో యాక్ట్ చేశారు. గెస్ కొట్టింది. అతనికి వెరీ వెరీ ఛాలెంజింగ్ రోల్ ఇది. అంత ఈజీగా ఆ పర్ఫార్మెన్స్ చేయడం. నిజంగా గ్రేట్ యాక్టింగ్. సెకండ్ హాఫ్ నిలబడిందంటే అతని వల్లే. ఇంక సినిమాకి హీరో ఆఫ్ ద ఫిలిం బెల్లవన్ కాదు, డైరెక్టర్ కౌశిక్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య. వీరిద్దరు కష్టం వల్లే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా బలం, మంచి టెన్షన్ బిల్డ్ చేస్తుంది. దాంతోపాటే స్క్రీన్ ప్లే ప్లస్ రైటింగ్. మనం ఎప్పటివరకు చూడలేని స్టోరీ ఏం కాదు ఇది, బట్ సీన్స్ని రాసుకున్న విధానం చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ట్రైన్ సీక్వెన్స్ భలే అనిపించింది. అండ్ ఆ రేడియోకి వాయిస్ ఎవరు ఇచ్చారు కానీ క్రేజీ ఉంది. టెక్నికాలిటీస్ మాత్రం సినిమాకి స్ట్రాంగ్ జోన్. సీజీ మిస్టేక్స్ ఉన్నాయి కానీ వాళ్ళ మార్కెట్ అండ్ బడ్జెట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా నాకు నెగిటివ్ సైడ్ అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా సెట్ 10 పార్ట్ వరకు బాగానే వెళ్ళింది. బట్ లాస్ట్ 20 to 30 minutes డిస్కనెక్ట్ అయిపోయాను. బాగా రొటీన్ మేనర్లో ఎండ్ చేస్తారు. అండ్ మూవీ అయిపోతుందనగా ఒక ట్విస్ట్ ఇస్తారు. అదేదో ముందే ఇచ్చి దాని మీద క్లైమాక్స్ని తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. అన్నెసెసరీగా దాన్ని చివరిలో రివీల్ చేసి పొటెన్షియల్ వేస్ట్ చేస్తారనిపించింది. అండ్ ఈ మూవీలో లాస్ట్ 20 minutes నాకు ఎక్కలేదు. అదర్వైజ్ ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. పెద్దగా బోర్ అయితే కొట్టించలేదు. ఒకసారి వెళ్ళి హ్యాపీగా చూసి రావచ్చు. ఇంకా బెల్లవన్ గురించి చెప్పాలంటే పెద్ద యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ ఏం కాదు ఇది. అతనికి డీసెంట్ పర్ఫార్మెన్స్. ఈవెన్ రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ కూడా సేమ్. బై ద వే ప్లాట్ చెప్పడం మర్చిపోయా. కిష్కిందపురంలో ఉన్న పాడుపడిపోయిన సువర్ణమాయ అనే ఓల్డ్ రేడియో స్టేషన్కి హీరో అండ్ గ్యాంగ్ వెళ్తారు. 1 by 1 గ్యాంగ్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటారు. ఏం జరుగుతుందో హీరో బ్రేక్ డౌన్ చేసి వాళ్ళని సేవ్ చేయాలి. అది హౌ అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. అడల్ట్ స్టఫ్ ఏమి ఉండదు కానీ బ్లడ్ బాత్ ఉంటుంది. మేబీ అందుకేనేమో దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. బట్ మరీ అంత వైలెన్స్ ఏం అనిపించలేదు నాకు. ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. See you in the next video. Take care friends and thank you.